ఆదాము తెంపలేదు. ఆదాము తెంపకుండా నోవహు తెంపితే మనందరికీ ఆ సిన్ ఎఫెక్ట్ అవుతుందా అవదా? నెక్స్ట్, నోవహు తెంపలేదు, అబ్రహాము తెంపితే అబ్రహాము తెంపలేదు, ఇస్సాకు తెంపేస్తే ఇస్సాకు తెంపలేదు, లేదా తర్వాత పుట్టిన యాకోబు గారు తింటే, నా మాటలు అర్థమవుతున్నాయా? ఆదాము పండు తినలేదు, నోవహు తిన్నాడు, నోవహు తినలేదు, అబ్రహాం తిన్నాడు. పోనీ ఈ భక్తుల్లో ఆదాము కాకుండా ఎవరో ఒక భక్తుడు ఆ పండు తింటే లోకమంతటికి పాపం వస్తుందా రాదా? చెప్పండి, వస్తుంది రాదా? రాదు. క్లారిటీగా ఉన్నారు, బాగా జ్ఞాపకం పెట్టుకున్నారు, రాదు. ఎందుకంటే అవ్వమ్మ పండు తెచ్చిన సీరియస్ ఎఫెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది చెప్పండి? ఆదాము తిన్నప్పుడే. క్రొత్త నిబంధన ఏమంటారు తెలుసా? మొదట ఆదాము మోసపరచబడలేదు కానీ, చెప్పండి, అవ్వ మోసపరచడంటే మొదట ప్రయోగాలు ఎవరి మీద జరిగినాయి చెప్పండి? ఆ మీనింగ్ కూడా ఉందిగా. మొదటి ప్రయోగాలు ఎవరి మీద జరిగాయి? ఆదాము మీద జరిగాయి. ఆదాము మీద ప్రయోగాలు జరిగిన ఆదాము పడలేదు. తర్వాత పడింది ఎవరు? అవ్వ పడింది. అవ్వ మొదటిగా పడిన ఆ తర్వాత ఎప్పుడు సీరియస్ యాటిట్యూడ్ స్టార్ట్ అయిందంటే యూనివర్స్లో ఆదాము తెచ్చినప్పుడే. మొన్న ఒక మంచి రెఫరెన్స్ తీశారు, ఆ దొలలో డిస్కషన్ జరుగుతున్నప్పుడు వంశాన్ని తీసుకున్న రెఫరెన్స్ ఎంత బాగుందో మన వివరణకి సపోర్ట్గా. ఒకసారి ఆది కాండం తీయండి, ఒకసారి ఆది కాండము 3వ అధ్యాయం, ఆది కాండం 3వ అధ్యాయం, ఆది కాండం 3వ అధ్యాయం 6-7 వచనాలు చదువుదాం. స్త్రీ ఆ వృక్షమునకు ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియు ఉండుట చూసినప్పుడు ఆమె తన ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకునిచ్చిన, తిన్నట్టే ఉంటే ఆమెతోనే పోను, తిన్నట్టుగా ఉండకుండా సరాసరి తీసుకొచ్చి ఫెడరల్ హెడ్కి ఇస్తుంది. ఎవరో హెడ్? ఆదాము. ఎప్పుడైతే తిన్నట్టుగా తన భర్తకు కూడా ఇచ్చిందో, తన భర్తకుని ఇచ్చను, అతడు కూడా తినను. అప్పుడు బాగా వినండి, ఆమె తిన్న వెంటనే తెరవబడ్డాయా? ఆమె తిన్న వెంటనే కళ్ళు తెరవబడ్డాయా? ఆయన తిన్న తర్వాత అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడ్డాయి? చెప్పండి, ఇప్పుడు చెప్పండి. హెడ్ డిస్టర్బెన్స్ అయిన తర్వాతే చెప్పండి ఎంటైర్ యూనివర్స్లోకి డిస్టర్బెన్స్ స్టార్ట్ అయ్యింది. అప్పుడు ఎప్పుడు? ఆమె తిన్నప్పుడు కాదు, చెప్పండి, ఆయన కూడా తిన్నప్పుడు. ఆమె తిన్నప్పుడు మాత్రమే కాదు, ఆయన కూడా తింటే ఈ ఆయన అన్న దగ్గర నోవహు ఉన్నా సెట్ అవ్వదు, ఈ తిన్న దగ్గర అబ్రహాం ఉన్నా సెట్ అవ్వదు, ఈ తినే దగ్గర ఏ భక్తున్నా వాళ్ళు మనకి ఫెడరల్ హెడ్ చెప్పండి కాదు. వాళ్ళు తింటే వాళ్ళతోనే పోద్ది, ఎవడ చేసిన క్రియ బట్టి వాళ్ళతోనే పోతాదే తప్ప అది అందరి మీద సంప్రాప్తం అవ్వదు. కానీ ఆ ఒక్కడో చేస్తే మాత్రం అందరికీ చెప్పండి సంప్రాప్తం అవుతుంది. అందుకే మనం ఆ రోమపత్రిక చదువుతున్నప్పుడు ఆ పౌలు గారు ఆర్గ్యుమెంట్ చేశాడు, ఏమని? ఆ ఒక్కని వలనే అపరాధము, ఆ ఒక్కని వలనే శిక్ష, ఆ ఒక్కని వలనే మరణము, ఆ ఒక్కని వలనే తీర్పు, ఆ ఒక్కని వలనే అనేకులను అవిధేయులుగా నడిపించి పాపులుగా మార్చిన ఆ ఒక్కడు ఎవరు? ఆదాము. ఆ ఒక్కడి వలనే అందరి మీద మనకు వచ్చింది చెప్పిన పాపము సంప్రాప్తమయ్యను. లాస్ట్ వీక్ కూడా మనం చూసాం, ఒకని ద్వారా పాపము ద్వారా చెప్పండి మరణము, ఒకని ద్వారా ఏమొచ్చింది? పాపం వచ్చింది. వచ్చిందా? వస్తాదా? వచ్చేసిందా? చెప్పండి. వచ్చింది. నెక్స్ట్, ఒకని ద్వారా మరణం వస్తుందా? వస్తాదా? వచ్చేసిందా? చెప్పండి. వచ్చింది. నెక్స్ట్, అందరూ పాపం చేశారంటే చేశారా? చేస్తున్నారా? చేసేసారన్న రెఫరెన్స్ డిక్లేర్ చేస్తుందా? చేసేసారు. మేము ఎట్లా చేసినప్పుడు మేము పుట్టలేదు కంటే స్వతంత్రం వచ్చిన నువ్వు పుట్టలేదు, నేను పుట్టలేదు, కానీ మన స్వతంత్రం వచ్చింది. నా మాట అర్థమవుతుందా? రాజ్యాంగం రాసినప్పుడు నువ్వు లేవు, నేను లేవు, కానీ రాజ్యాంగానికి ఆమోదయోగ్యం
పలికేసం ఎలాగంటే మన ప్రతినిధులు చేస్తే చెప్పండి మనం చేసినట్టు. అందుకే ఆ ఎఫ్సి పత్రికలు కూడా ఏమంటాడంటే ఆయన మరణించి తిరిగి లేచి పరలోకమందు కూర్చున్నాడు కనుక మనము కూడా పరలోకంలో కూర్చుండబెట్టబడ్డాం అంటాడంటే ఇంకా మన పరలోకం వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. ఆల్రెడీ మనకి పౌరసత్వం ఎక్కడ కన్ఫర్మ్ అయిపోయిందంట చెప్పండి. ఆయన చేశాడు కనుక మనం కూడా చేసినట్టే కూర్చుండబెట్టినట్టే పౌరసత్వం కన్ఫర్మ్ అయిందంట. అంటే ఇవన్నీ చదువుతుంటే మనకి ఏమర్థమవుతుందంటే చాలా సీరియస్గా ఉండాలి. ఆ ఫెడరల్ హెడ్ డిస్టర్బెన్స్ అయింది కనుక అక్కడ నుండి ఏం జరిగిందంటే అందరి మీదకి పాప స్వభావం లేదా పాప స్వభావంతో కూడిన ఆ ప్రభావం, దాని పరాకాష్ట మనందరి మీదకి వచ్చింది. ఇక్కడ కొంచెం క్లారిటీ కావాలి, ఎందుకంటే కొంతమందికి ఎంత చెప్పినా అర్థం కాదు. ఎందుకంటే నాకు అనిపిస్తుంది వీళ్ళకి ఎంత చెప్పినా అర్థం కావట్లేదంటే ఇంకా అలా అందుకే నియమింపబడ్డారేమో అనిపిస్తుంది. నా మాట అర్థమవుతుందా? వీళ్ళు శిక్ష విధింపబడ్డానికే పుట్టారంటే కొంతమంది కూర్చి వచ్చిన ఎలాగైతే రాయబడ్డాయో వీళ్ళకి ఇంకే అర్థం కానట్టే పుట్టారంటే బహుశా వాళ్ళకి వాక్యం పనిచేయట్లేదంటే ఆత్మదేవుడు వాళ్ళ మదిలో పని చేయట్లేదు. అరే ఈ చిన్నపిల్లడికి అర్థమవుతుంది, వాడికి అర్థమవుతుంది, నీకెందుకు అర్థం అవ్వట్లేదు? నీ బుర్ర పని చేయదని అడుగుతుంది, నీకు అర్థం అవ్వట్లేదు అంటే నీకు ఎందుకు అర్థం అవ్వట్లేదు? దేవుడు ఒక మాట అన్నాడు, నేను ఆకర్షిస్తే కానీ ఎవడు చెప్పండి నా అదుకు రాడు. ఆత్మదేవుడు పనిచేస్తే కానీ ఆత్మ సంబంధమైన సంగతులు చెప్పండి అర్థం కావు. ఇప్పుడు రాస్తూ ఒక మాట మాట్లాడుకుందాం. ఎందుకు ఈ మాట నేను నొక్కి ఒక్కనిస్తున్నానంటే ఇంత చెప్పిన అర్థం కాని వాళ్ళ మాట ఏంటంటే అంటే మనకి జన్మ పాపం అంటావు నువ్వు అన్నారు. జన్మ పాపం అన్నవరా అయ్యా నిన్ను? నేను అడుగుతున్నాను, మాకు జన్మ పాపం అంటావంటే ఇది జన్మ పాపం అని అర్థమవుతుంది నీకు? అసలు అడుగుతున్నాను, నీకు తల తోక చెప్పండి, ఇంకెంతకన్నా నేను కొన్ని పదాలు ఉపయోగించకూడదు. నీకు తలా తోక లేకుండా ఇంటే ఇలాగే ఏడుస్తుంది. నువ్వు థియాలజీ చదువు, ఏమీ చదువు, ఏ డాక్టర్ని ఎలా ఉందో తెలియదు, నీకు ఒకటే ఫాలో అయిపోతే నీ ముఖానికి ఏం అర్థం అవుద్ది? జన్మ పాపం ఉందని ఇదే కంటెంట్. జన్మ పాపమా మన జన్మ పాపమా? అదే దీని కంటెంట్. ఇది అడుగుతున్నాను. జన్మ పాపం కాదు, జన్మతః స్వభావం ఉంది. ఇది క్లారిటీ ఉండాలి. మరి చెప్తున్నా, మన జన్మ పాపం కాదు. అమ్మ నాన్న కలుసుకోవడం వలన మనం పుడితే ఆ పుట్టిక పాపం కాదు. జన్మ పాపం కాదు, మన పుట్టిక పాపం కాదు, మన దేవుడిచ్చిన ఈ పుట్టిక పాపం కాదు. కానీ మీరు గమనించండి, మన పుట్టిక పాపం కాదు కానీ పుట్టికతోనే స్వభావం ఉంది. ఆ స్వభావం ఎక్కడి నుండి వచ్చింది? ఫెడరల్ హెడ్ కింద మనం ఉన్నాం కనుక. మాటలు అర్థమవుతున్నాయా? మన జన్మ పాపం కాదు, ఆ పదం పక్కన పెట్టండి. మనకి జన్మ పాపంతో అంటే జన్మ పాపం అనే పదంతో మనకు సంబంధం లేదు. మన జన్మ పాపం కాదు, మన జన్మే పాపం కాదు. ఒకటి మాత్రం క్లారిటీ ఉండాలి, మన పుట్టుక నుండి మాత్రం మనకు పాప స్వభావం ఉంది. సొసైటీ ఎంత మంచి చెప్పండి, మంచి ఇష్టపడుతుందా? నువ్వు 100% మంచి చెప్తే ఆడికి 100% మంచి ఎక్కదు, కానీ ఆడికి 99% చెడు ఎక్కుతుంది వాడికి. అందుకే చాలామంది ఏమంటారంటే మేము సినిమాలు చూస్తాం కానండి, మేము సినిమాలు చూస్తాం కానండి, ఆ 100% సినిమాలో మేము 10% మంచి తీసుకుని చెప్పండి 90% చెప్పండి చెడు తెత్తంటే అంత మంచి స్వభావం మరి నీది. దీనికి ఉండే అట్రాక్షన్ అంటే చెప్పండి, ఇది అయస్కాంతం కన్నా దైద్యమైనది గుర్తుపెట్టుకో. ఇది మంచిని త్వరగా ఆకర్షిస్తుందో లేదో కానీ చెప్పండి చెడును త్వరగా ఆకర్షిస్తుంది. మరో మాట చెప్పినా, చాలామంది డొక్కు మాట మాట్లాడతారు. ఏమనంటే మేము అది చూసినప్పుడు మా హృదయం ఏంటో దేవునికి చెప్పండి తెలుసులేండి. అంటే నీ హృదయం ఏంటో దేవుడు తెలుసు. నిజమే, నువ్వు చెప్పిన మాట నిజమే. నీ హృదయం ఏంటో దేవునికి తెలుసు. ఏమని తెలుసు? వాళ్ళ హృదయం బాల్యము నుండి చెడ్డదని తెలుసు. వాళ్ళ హృదయం బాల్యము నుండి అది ఎక్కిరింతల పాలు చేసే హృదయం అని తెలుసు. ఆయనకి తెలుసు. నువ్వు ఆ మాట చెప్తున్నావు ఏమని? నా హృదయం ఏంటో దేవుడికి తెలుసు. అవును, ఆయన అదే చెప్తున్నాడు. మరి నీ హృదయం మంచిది ఏది కోరుకోదు. నీ హృదయం మంచిది కాదు, నీ కళ్ళు మంచిది కాదు, నీ కాళ్ళు మంచిది కాదు, నీ నెరనెత్తి మొదలుకొని అరికాలు వరకు మనల్ని మంచిది ఏది ఆకర్షించదు. ఇది దేన్ని ఆకర్షిస్తుంది అంటే చెడ్డదాన్నే ఆకర్షిస్తుంది. అందుకే చూసారా, 6 నెలలు ఒకడితో ఉంటాడు, ఈడు చెప్పండి
ఎందుకు అవుతున్నారంటే 6 నెలలు ఆడి ఈడుంటే, ఇప్పుడు 6 నెలలే కాదు 20 రోజులు చాలు. ఆడే ఈడే కాదు, ఆడు ఈడు ఒకటే. నా మాట్లాడుతున్నాను. అందుకే స్నేహాల జాగ్రత్త. మీరు పెద్ద ఐన్స్టీన్ తమ్ముళ్ళలాగా చెల్లెల్లా చెప్పుకోండి, మా సర్కిల్ ఎలాగున్నా కానీ మేము చాలా స్ట్రాంగ్ ఉంటాం. మా తెలుసు నువ్వు ఎంత స్ట్రాంగ్ ఉంటావో చెప్పండి. మాకు తెలుసు మన హృదయం పాప పంకిలమైనది. నీ ఫ్రెండ్షిప్ జాగ్రత్త, నీ సర్కిల్ జాగ్రత్త. నేను అడుగుతున్నాను, మాకు లేరా ఫ్రెండ్ సర్కిల్? నడుతుంది ఇప్పటికీ మా కామెంట్ చేసే స్నేహితులు మా బ్యాచ్ లేరా? నడుతుంది ఎప్పటికీ అట్రాక్షన్గా మాట్లాడలేరా? మన సర్కిల్ ఏదైనా మనం ఎక్కడుంటే మన హృదయం కరెక్ట్గా ఉంటుందో మనకి తెలియాలి. లైవ్ వెళ్తుంది కనుక నేను చెప్పలేను, కానీ వాయిస్ మ్యూట్లో పెడతావా? మ్యూట్లో పెట్టు. నువ్వు ఆన్గా చేసినా కాపురాలు పోతాయి. సంఘం కనుక నా కుటుంబం కనుక చెప్తున్నాను. అప్పట్లో అంటే నీకు రావాలి అంటే నీకు వాక్యంతో పెరుగులాట ఎక్కువ ఉండాలి. నా మాటలు అర్థమవుతున్నాయి. అందుకే మనం ఎక్కడున్నా ఖచ్చితంగా ప్రభావం పడుతుంటే పడుతుంది. ఆ ప్రభావం మనం ఎందుకున్నామంటే ఈ హృదయము, ఈ తలంపులు, ఈ మనిషి ఆకారము, దీని స్వభావం పూర్తిగా పతనమైపోయిన స్వభావంతో మనం ఉన్నాం గనకే ఈ స్వభావం అంతటికీ గుర్తుపెట్టుకోండి, మనమందరము హెడ్ కిందకి మనం వచ్చేసాం. అందుకే కయ్యేనుతో దేవుడు డీల్ చేస్తున్నప్పుడు ఎంత మంచిగా అంటే మీరు గమనించండి. కయ్యేనుతో ఒక మాట అంటాడు, సత్క్రియ చేయి. ఏమంటాడు? సత్క్రియ చేయి, సత్క్రియ చేయి, సత్క్రియ చేయి.
మీకు మాట అడుగుతాను, మీరు జాగ్రత్తగా నాకు ఆన్సర్ చేయండి. ఆదాము కింద మనం అందరం ఉన్నాం కనుక ఆ స్వభావం అందరికీ ఉంటుందన్నది వాస్తవం. త్వరగా ముగిద్దాం. మరి ఇదే స్వభావం ఏబేలుకు ఉంటుందా ఉండదా? ఉండాలి. ఏ భేదము లేదు. చెప్పండి. అందరూ పాపము చేసి చెప్పండి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారంటే పాపం ఎందుకు చేస్తున్నారు? చెప్పండి. స్వభావం ఉంది. ఇప్పుడు బాగుండి, ఏబేలు పాపం చేయలేదు కానీ ఆయనలో కూడా చెప్పండి, బాగా వినాలి క్లారిటీగా, ఆయన పాపము చేయలేదు కానీ ఆయనలో కూడా ఆదాము నుంచి వచ్చిన స్వభావం ఉంటుందా ఉండదా? ఏబేలుకు ఉంటుంది, బలిపీఠానికి మధ్య వధింపబడిన జకరీకు ఉంటుంది, అలాగే యోహాను తండ్రి జకరీ గారికి ఉంటుంది, ఈరోజు పుట్టిన మనిషి వరకు, ఈరోజు పుట్టిన పిల్లోడి వరకు అందరికీ ఆ పాప స్వభావం ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఇప్పుడు మీకు జనరల్గా డౌట్ రావాలి, మరి అందరికీ ఆ స్వభావం ఉన్నప్పుడు ఏబేలు ఎట్లా నీతిమంతుడయ్యాడు, అబ్రహాం ఎట్లా నీతిమంతుడయ్యాడు, జకరే ఎట్లా నీతిమంతుడయ్యారు, ఆ భక్తులందరూ నీతిమంతులు, మరి వాళ్ళ పాప స్వభావం ఉందిగా, వాళ్ళు ఎట్లా నీతిమంతులు అయ్యారంటే అది కయ్యేని దగ్గర దేవుడు ఓపెన్ చేశాడు. బైబిల్లో మొట్టమొదటిసారి పాపమన్న పదం అక్కడే వాడబడింది. ఎక్కడ? ఒక్కసారి మీరు ఇమేజ్ చూస్తూ వినండి. ఆది కాండము 4వ అధ్యాయం, ఆది కాండము 4వ అధ్యాయం, ఆది కాండము 4వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. 6వ వచనం చదువుదాం, ఇంకా క్లారిటీగా ఉంటుంది. యెహోవా కయ్యేనుతో, నీకు కోపమేలా, నీ ముఖము చిన్నబుచ్చుకొనుచున్నావేమి, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండి. ఇప్పుడు చేతమేనండి, నువ్వు సత్క్రియ చేస్తే తలెత్తుకుంటావు, సత్క్రియ చేయకపోతే వాకిట పాపము పొంచి ఉంటుంది. ఇప్పుడు ఇమేజ్ చూడండి, తమ్ముడేస్తాడు, మీకు కనబడుతుందో లేదో కొంచెం జాగ్రత్తగా చూడండి. అక్కడ కనబడుతున్నప్పుడు ఎబ్రీలో దాని ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. అంటే పాత నిబంధన ఏ భాషలో రాయబడింది? ఎబ్రీ భాషలో రాయబడింది. ఆ ఎబ్రీ భాషలో పాపానికి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఎలా ఉందో చూడండి. అది పొంచుందనగానే దాని డెప్త్ మీనింగ్ ఏంటంటే, ఇక్కడ మీకు కనబడుతుంది ఏదో చూడండి, ఎర్ర మార్క్ తిప్పుతున్నాడు తమ్ముడు, ఏంటది? ఒక పులి లేదా ఒక ఆడ సింహం. డైరెక్ట్ మాట్లాడుకోవాలంటే ఒక క్రూర మృగం. ఆ మృగం అది ఆ పొజిషన్లో ఉందంటే నెక్స్ట్ చేయబోయే పని ఏంటో తెలుసా? దాడి చేస్తుంది. క్రూర మృగం అదొక పొజిషన్ తీసుకుందంటే, అది ఎట్లా పొజిషన్ తీసుకుని రెడీగా నక్కి నక్కి ఉందంటే నెక్స్ట్ అది దాడి చెయ్యబోతుంది. మాట అర్థమవుతున్నాయా? అది ఎక్కడ దాడి చేయడానికి రెడీగా ఉందంటే పాపానికి పోలికిస్తే అది మృగంలాగా కాసు కూర్చుంది, అది నక్కి కూర్చుంది, రెడీగా పొజిషన్ తీసుకుని కూర్చుందంటే అది నెక్స్ట్ అటాక్ చేయబోతుంది. అటాక్. ఇప్పుడు ప్రశ్న, ఎవరి మీద అటాక్ చేయబోతుంది చెప్పాలి. అది ఎవరి మీద అటాక్ చేస్తుంది? అది ఉవ్వెత్తున ఒకేసారి ఎవరి మీదకు దూకుతుంది? అది ఎవరి మీద దాడి చేసి వాడిని లొంగ తీసుకొని వాడిని చంపుకుని తన అండర్లోకి తీసుకుంటుంది? ఎవరి మీదకి చెప్పాలి? చెప్పండి, చెప్పండి, ఆ టెక్స్ట్ చెప్పండి. అది ఎవరి మీదకి దాడి చేస్తుంది? వేరు కూడా ఎవరు చెప్పారు చెప్పండి? అది ఎవరు చెప్పండి? ఎవడైతే సత్క్రియ చేయడో, ఎవడైతే బలంగా దేవుని నమ్మడో, నమ్మి విశ్వసించిన వాడు దేవుని కృపచేత విశ్వాసము పొంది ఆ విశ్వసించిన వాడి క్రియ లేకుండా ఎవడైతే బ్రతుకుతాడో ఆడి మీద అది అటాక్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, నమ్మాలి, విశ్వసించాలి. విశ్వసించిన మనం క్రొత్త నిబంధన కూడా చెప్తున్న మాట ఏంటంటే క్రియ చెయ్యాలి. క్రియ లేని విశ్వాసము చెప్పండి మృతము. నేను కేవలం దేవుడిని నమ్ముకున్నట్టు కయ్యేని గారు కూడా నమ్మాడు. ఎవరిని చెప్పండి? దేవుణ్ణి. నేను కేవలం దేవుని నమ్ముతాడు. దయ్యాలు కూడా దేవుని నమ్ముతాయి. నమ్మడంతో ఆగిపోకో. మరి ఏం చేయాలి? నమ్మిన తర్వాత ఒక కార్యం ఉంది, దాని పేరు చెప్పండి, సత్క్రియ చేయాలి. మన కృప చేత రక్షింపబడతాం, దేవుని దయ చేత రక్షింపబడతాం. ఆయన కృప దయ ఇచ్చినప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచిన మనం చేయాల్సిన పని ఏంటంటే చెప్పండి,
సత్క్రియ చెయ్యాలి. కయ్యనికి దేవుడు చెప్తున్నారు, రే నువ్వు నన్ను నమ్ముతున్నావు బాగానే ఉంది, కయ్యను నువ్వు నన్ను విశ్వసిస్తున్నావు బాగానే ఉంది, కానీ నా మాట కూడా విని, అంటే నా వాక్కు విని నువ్వు చేయాల్సిన పని ఏంటంటే సత్క్రియ చేయి. సత్క్రియ చేయకపోతే అది వాకిట పొంచింది, అంటే అది పొయిటిక్గా మాట్లాడుతున్నాడు, అది వాకిట పొంచి ఉంది. నువ్వు సరిగ్గా గనక జీవించకపోతే అది నీ మీద చెప్పండి దాడి చేస్తుంది. నెక్స్ట్ మరొక ఇమేజ్ ఉంది చూడండి, అక్కడ కనబడుతుందా? రాబీస్ అన్నాడు దాన్ని. అంటే రాబీస్ అనగానే ఇది వైరస్ కాదు, కుక్కలకు ఉండేది కాదు, గుర్తుపెట్టుకోండి. రాక్షసి లేదా దుష్టశక్తి భావనతో గూడుకున్న ఈ సంబంధించండి ఆ సమాజంలో గనుల దగ్గర, గుమ్మాల దగ్గర, సందుల దగ్గర పొంచి ఉండి మనుషులను పట్టుకునే ఒక భయంకరమైన జీవి మన ఇలాకాలో తిరుగుతుంది. అది సందుల్లోనూ ఈదుల్లోనూ, అది ఈది మూలల్లోనూ చీకట్లోనూ మనుషుల్ని మింగేయడానికి రెడీగా ఉంది అని, బాగా వినాలి, అని మెసొపొటేమియా ప్రజలు నమ్మేవారట. మెసొపొటేమియా ప్రజలు అంటే ఎవరో మీరు చెప్పాలి, కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు చెప్పండి. మెసొపొటేమియా ప్రజలు అంటే ఎవరో మొట్టమొదటి ప్రజలు, మొదటి నాగరికత అదే. అంటే ఆ రోజుల్లో మొట్టమొదటి మెసొపొటేమియా ప్రజలు నమ్మే మూఢనమ్మకంలో మూఢనమ్మకం ఏంటి చెప్పిన, రాక్షసి తిరుగుతుంది, అది మనుషుల్ని కాసి కూర్చొని చెప్పండి తినేస్తుంది, అది సందుల్లో ఈదు మూలల్లో ఉంటుంది, దాని పేరు ర్యాబీస్ అంటారు. ఆ ర్యాబీస్ ఏదైతే ఉందో అది చీకటి గల సందుల్లో, అది రాత్రి వేళ చీకట్లో దాడి చేసి మనుషుల్ని పట్టుకొని హాని చేయడం, కనిపించకుండా ప్రమాదంతో ఒకేసారి మీద పడ్డం దాని లక్షణం అని నమ్మేవారు. అంటే ఇప్పుడు పాపాన్ని ఆ రోజుల్లో వారు నమ్ముతున్న నమ్మకాన్ని బట్టి పాపం కూడా అంత రాక్షసి లాంటిదే అని అర్థమయ్యేలాగా ఎబ్రీ భాషలో రాశారు. మాట్లాడుతుంటే ఒక రాక్షసి ఎలా దాడి చేస్తాదో ఉంటే, ఒక రాక్షసి ఎలా దాడి చేస్తాదో, ఒక మృగం ఉంటే ఎలా దాడి చేస్తాదో, అట్లా పాపం కూడా చెప్పండి మనిషి మీద దాడి చేస్తుంది. అయితే మనందరికీ ఏబేలుకి పాప స్వభావం ఉంది చెప్పండి, కయ్యేనికి పాప స్వభావం ఉంది చెప్పండి, జకరేకి పాప స్వభావం ఉంది, ఒక్క యేసుక్రీస్తు వారికి తప్ప అందరికీ ఏముంది చెప్పండి, పాప స్వభావము ఉంది. ఇప్పుడు ఆ పాప స్వభావానికి దాని ముక్కి కళ్ళిమేసి, ఆ పాపానికి కళ్ళిమేసి, అది ఎంత బలవంతురాలైనా సరే దాన్ని కళ్ళిమేసి దాన్ని నేను వశపరచుకోవాలంటే దాని సూత్రం ఒకే ఒక్కటి, సత్క్రియ చెయ్యాలి. ఇప్పుడు చెప్పండి, ఏబేలు ఎందుకు నీతిమంతుడయ్యాడు, కయ్యేను ఎందుకు నీతిమంతుడు అవ్వాలంటే మీరు ఇట్టే చెప్పొచ్చు చెప్పండి, సత్క్రియ. ఏబేలు దేవునికి ఇష్టమైన సత్క్రియలు చేశాడు కనుకే, దేవుడిని నమ్మి దేవుడు చెప్పినట్టు ఏబేలు చేశాడు కనుకే చెప్పండి నీతిమంతుడయ్యాడు. కయ్యేను చెప్పింది చేయలేదు కనుక ఏమాడు చెప్పండి, చెప్పండి దుష్టుడు, దుర్మార్గుడు, దేశదిమ్మరి. ఇంకా చెప్పాలి అంటే ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడికి దూరం అయిపోయిన భ్రష్ట స్వభావంలో పడిపోయి కొనసాగించాడు. మనం లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం, ఆదాముని ఎవరు ప్రేరేపించారంటే అవ్వ ప్రేరేపించింది. అవ్వ ఆదాములకి ఎవర్రా ప్రేరణ ఇచ్చిందంటే సాతానుగాడు ప్రేరణ ఇచ్చాడు. మనం ముందుకు బైబిల్ అలా చదువుకుంటూ వెళ్ళిపోతే మీరు గమనించండి, ఆదాము అవ్వని చెడగొట్టింది సాతానుగాడైతే, మరి కయ్యేను గాడిని చెడగొట్టింది ఎవరు అంటే సాతాను కాదు, ఆడికి సాతాను వరకు అవసరం లేదు. మరి కయ్యేను గాడిని చెడగొట్టింది ఎవరంటే ఆదాము పోలిక చెప్పండి, ఆదాము స్వరూపమైన పాప స్వభావమే కయ్యేన్ని చెడగొట్టింది. మాటలు అర్థమవుతున్నాయా? దయ్యానికి ప్రేరణ స్వేచ్ఛలో నుంచి దురాశ ఇచ్చింది, ఆదామవ్వలకి ప్రేరణ దుష్టుడిచ్చాడు, కయ్యేనికి ప్రేరణ ఎవరిచ్చారంటే ఆదాము నుంచి వచ్చిన స్వభావం ఇచ్చింది. అక్కడి నుండి అందరికీ సిన్ఫుల్ నేచర్ ఉంది, అందరూ దీన్ని కొనసాగిస్తున్నారు. అందుకే అందరికీ ఇది ఉందని సంప్రాప్తమైందని మనకు స్పష్టంగా కానబడుతుంది. ఎబ్రీ పత్రికలు కూడా చూడండి ఒకసారి, ఆ ఇమేజ్ కూడా ఈ తమ్ముడు. ఎబ్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం, ఎబ్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం, ఎబ్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం నుండి, ఎబ్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం నుండి, మనము కూడా సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయగు
దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూసుచు, ఇక్కడ జాతకం వినండి, విశ్వాసానికి కర్త అయిన అన్న మాట ముందు ఏమంటున్నాడు, సులువుగా చిక్కులు పెట్టు పాపం. పాపం ఏం చేస్తుందట, సులువుగా చిక్కులు పెడుతుంది. దీనికి ఎక్స్ప్రెషన్ ఇచ్చారు గ్రీకులో. ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చారంటే, ఒక రాక్షసి చుట్టూ ఒక మనిషిని ఎలా పట్టేసుకుంటే ఎలాగైతే బంధించేస్తాదో, ఒక మృగానికి చిక్కితే ఎలాగైతే అది చుట్టూ ఆవహించి మనిషిని లొంగ తీసేసుకుంటుందో, మనిషిని కూడా ఒక ముండ్లకంచి, ఒక మారణ ఆయుధం అది చుట్టూ మనిషికి స్కెచ్ చేసేయడానికి పెడితే అందులోకి వెళ్ళినోడు ఎలా చిక్కుకుపోతాడో పాపం కూడా అలా ఉందంటే ఇంచుమించు అదే ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. ఏం ఎక్స్ప్రెషను? మృగం కౌగిల్లోకి వెళ్ళిపోతే మనిషికి బయటికి రావడం ఎంత కష్టమో, రాక్షసి కౌగిల్లోకి వెళ్ళిపోతే మనిషి బయటికి రావడం ఎంత కష్టమో, క్రొత్త నిబంధన గ్రీకులో కూడా ఏమన్నాడంటే, ఈ కబంధాస్తాల్లోనికి, ముండ్ల పొదల్లోనికి, చిక్కుల్లోనికి సులువుగా చిక్కులు పెట్టడం అంటే ఏంటి? మీరు దారాల చిక్కులు అనుకోకండి, ప్రాణాలు తీసేసి చిక్కుళ్ళు. ఆ చిక్కుల్లోకి పోయామో మళ్ళీ మృగము రాక్షసి చేతుల్లో పడినట్టే. పాపానికి ఎక్స్ప్రెషన్ ఉంది. ఆ చిక్కులు ఎలా ఉంటాయంట? వాంఛ, కోపము, అసూయ, లోభము, అహంకారము, మోహం, ఇలా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ చిక్కులు. కయ్యేని గడికి వచ్చిన సిక్కేంటి చెప్పనా? కోపం. కయ్యేని గడికి వచ్చిన సిక్కేంటి తెలుసా? అసూయ. ఈ రెండు వస్తేనే కదా నన్ను తమ్ముని చంపేశాడు. మిమ్మల్ని అడుగుతున్నాను, పాప స్వభావం మనలో ఉందనడానికి కారణం ఏంటి చెప్పనా? నీకన్నా ఎవడన్నా మంచి పాట పాడితే నీకు లోపల పొగ వచ్చేద్ది, లోపల పొగ. ఇది సిన్ఫుల్ నేచరే. మళ్ళీ చెప్తున్నాను, నీకన్నా ఎవడన్నా మంచి పరిచయం చేస్తూ తట్టుకోగలుగుతావా? ఇది సిన్ఫుల్ నేచరే కాదా? నీకన్నా ఎవడైనా మంచి ప్రసంగం చెప్తే నువ్వు తట్టుకోగలవా? సేవకులు కూడా ఈ నేచర్ ఇంకా కొనసాగుతున్నట్టు కనబట్టలేదా? పక్కింటోడు ఎవడైనా రెండో అంతస్తు కట్టుకుని, రెండో అంతస్తు కట్టుకుని ఆడు ఓపెనింగ్కి నిన్ను పిలుస్తాడు, ఇంటికాడ బోనెలు తినేసి ఆడిగే పేరెడతాను. మళ్ళీ ఆడు ఓపెనింగ్కి వెళ్ళి ఎలాగడేయాడు అంటావు? ఎలాగడాడు? నీ కిడ్నీ అమ్మేసి గడియాడు, ఎలాగడాడు? నడుతున్నాను. ఒకటి ఇల్లు కట్టుకుంటే ఏడుస్తావు, బట్టలు వేసుకుంటే ఏడుస్తావు, బాగా చదువుకుంటే ఏడుస్తావు. అరే ఎంత బాగుంటే ఏడుస్తున్నావంటే ఈ ఏడుపుని ఏమంటారు? ఇది అసూయ కాదా? ఇది ద్వేషం కాదా? ఇది లోభం కాదా? ఇది అహంకారం కాదా? నీకు దరిద్రమైన ఒక వాంఛ ఉంది, ఈ వక్రమైన వాంఛ, ఇది పాప స్వభావాన్ని కనపరచడం లేదా? ఎప్పుడు మంచి మాట నీ నోటంట రాదే, ఎప్పుడు ఒకరి కోసం మంచిగా మాట్లాడదాం నీకు అనిపించదే. ఎందుకు అనిపించదో? అందరికీ పేర్లు ఎట్టాలనుకుంటావే. ఈ బుద్ధి ఏ బుద్ధి? ఎదరు ప్రైజ్ ఆడి చెప్తావే, వెనకాల పోయి ఆడు ఎలాగని చెప్తున్నావంటే ఇది ఏ బుద్ధి? ఇది ఆదాం బుద్ధి కాదా? ముందు ఒకటి వెనకాల ఒకటి. అందుకే ఈ పాప స్వభావం అందరికీ ఉంది. అందుకే ఈయన రాస్తున్నాడు ఎబ్రీ గ్రంథకర్త ఏమంటున్నాడు చూడండి, సులువుగా చిక్కులు పెట్టు పాపము దీనితోనట, 4వ వచనంలో, దీనితోనట మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారినందుకు ఇంకా దాన్ని ఎదిరించలేదు. చూడండి, ఒక మృగంతో పోరాడినట్టుగా, ఒక దయ్యంతో పోరాడినట్టుగా దేనితో పోరాటం చేయాలంట? పాపము కూడా ఒక మృగంలాగే ఉంది, దానితో నువ్వు పోరాటం చెయ్యాలి. నీకు దానికి రాపిడి గురవుద్ది. ఆ రాపిడి టైంలో దాన్ని నువ్వు లొంగ తీయాలి. దాన్ని లొంగ తీయాలి అంటే ఒకే ఒక్క సూత్రం, సత్క్రియ. ఎదుటోడిని ప్రేమించు, ఎదుటివాడి కోసం మంచిగా మాట్లాడు, ఎదుటోడిని చూసి కోపపడడం తగ్గించుకో, ఎదుటోడిని చూసి అసూయపడడం తగ్గించుకో, బైబిల్ బాగా చదువుకో, ప్రార్థన బాగా చేసుకో, ఆయన చెప్పిన ఆజ్ఞలు పాటించు. అప్పుడు అది కంట్రోల్లో ఉంటుంది. నీ చేతిలో ఒక బైబిల్ పెట్టి, నా చేతిలో ఒక బైబిల్ పెట్టి దివారాత్రులు దీన్ని ఎందుకు చదువుకోమని చెప్పినా, ఇది చదువుకొని పాటిస్తేనే మన నేచర్ కంట్రోల్ ఉంటుంది. ఎందుకు దేవుడు బైబిల్ ఆజ్ఞలు పెట్టాడు? కళ్ళి వేయడానికి. ఎందుకు దేవుడు బైబిల్ ఇచ్చాడు? మనకు కళ్ళి వేయడానికి. ఎందుకు దేవుడు కొన్ని సీరియస్గా పాటించమన్నాడు? మనం అది పాటిస్తే కానీ ఈ నేచర్ కంట్రోల్లో ఉండదు, ఈ స్వభావం కంట్రోల్లో ఉండదు. అందుకే దేవుడు ఆదాముకి ఆజ్ఞలు పెట్టాడు. గుర్తుపెట్టుకోండి, ఆదాము బయటకు వచ్చా కూడా ఆజ్ఞలు పెట్టాడు. ఆదాముని అటువైపుగా పోవద్దన్నాడు, పోతే దానికి బానిస అయిపోతావు. ముందు నుంచి చెప్తున్నాడు, ముందు నుంచి ఆయనకి అర్థమైనా చెప్పాడు. కయ్యేనికి తప్పు చేయకముందు చెప్పాడు, ఆదాము తప్పు చేయకముందు నేను చెప్పాడు, అన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. చెప్పినా ఏది చెయ్యొద్దన్నారో చెప్పండి,
ఆదాము తర్వాత నుంచి అందరం అదే చేయడానికి ఇష్టపడ్డాము. ఇది అందరికీ సంప్రాప్తమైంది, అందరికి వచ్చింది. అదే ఎబ్రీ గ్రంథకర్త ఏమంటాడో, ఆయన అంటాడు, నేను ఎప్పుడైతే ఇది చెప్పానో నేను ఇష్టపడిన నా కుమారుణ్ణి ప్రభు చే శిక్షణ తృణీకరించుకో కుమారుడా. ఆయన నిన్ను గద్దించినప్పుడు ఇసుక్కోకు. ప్రభు తను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించే ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించుచు ఆయన హెచ్చరించిన దాన్ని మర్చిపోకండి. మర్చిపోతున్నారు మీరు. అంటే తన ఇష్టమైన పిల్లలు, రే అది మంచిది కదని అప్పుడప్పుడు మన పాప స్వభావ క్రియలు చేస్తే కొడతాడు, పడగొడతాడు, మళ్ళీ లేపుతాడు, నిలబెడతాడు. పిల్లలు తప్పు చేసినప్పుడు లాగిరండి, ఎలాగైతే పడేస్తామో ప్రేమించే దేవుడు కూడా పిల్లలు తప్పు చేసినప్పుడు కేకలేస్తాడు, కొడతాడు, గద్దెస్తాడు. అవసరమైతే నేను ఎంత కింద కూర్చోబెట్టాలో అంత కింద కూర్చోబెట్టేస్తాడు. అందుకే కిందకి మాట్లాడితే ఇంకా మంచి మాటలు మాట్లాడుతున్నారు చూడండి. దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూస్తున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాల్పంచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే కానీ. ఆ పదం ఎందుకు వాడుతున్నారు చెప్పండి? మీరు పొందని ఎడల మీరు దుర్బీజులు అంటే ఏ దుర్బీజులు, ఎలా దుర్బీజులు అంటే పాప స్వభావం బీజంలో ఉండిపోతారు. ఆయన ఇత్తింది ఆ బీజం కాదు, దేవుని స్వరూపము. చెప్పండి, దేవుని పోలిక, అది మన బీజం. దేవుని పోలిక, దేవుని స్వరూపంలో ఉండాల్సిన మన బీజం పాప బీజంగా మారింది. మళ్ళీ ఆ బీజంగా దేవుడు మనల్ని మారుస్తుంటే, ఆయన మాట వినకపోయినా, ప్రార్థన చేయకపోయినా, సత్క్రియ చేయకపోతే, ఆయన స్వరూపాన్ని, ఆయన పోలికని మనం కోల్పోతే మనం ఎవరి బీజం అంట? దుర్బీజులం అవుతామంట. మాట అర్థమవుతున్నాయా? ఏ బీజులు? దుర్బీజులు. దీన్ని ఇంగ్లీష్లో బూత్ కూడా తిడతారా చెప్పడానికి బాగుందిలేండి, అది మాట్లాడుతుంటారు దీన్ని. ఇంకా కిందికి మరియు శరీర సంబంధం తండ్రులు మనకి శిక్షావిధి కారకులయ్యుండ్రి, శిక్షకులయ్యుండ్రి. వారి ఎందులో భయభక్తులు కలిగి ఉంటే అట్లయితే ఆత్మలకు తండ్రియు వానికి మరీ ఎక్కువగా లోబడి ఉండవలనే కదా. మరికొన్ని దినముల మట్టుకని చెబుతూ 11లో చివరి మాట, అయినను దాని యందు అభ్యాసము కలిగి అది నీతి యందు సమాధానకరమైన ఫలమిచ్చును. కాబట్టి సడలని చేతులను, సడలని కాళ్ళను, మోకాళ్ళను బలపరచుడి. మరియు కుంటుకాలు వెనకకు బాగుపడి నిమిత్తము మీ పాదములను, మార్గములను సరళం చేయడి. సక్రమైన మార్గంలో నడవండి, సత్క్రియలో నడవండి. గద్దెస్తున్నప్పుడు గద్దింపు తీసుకోండి, వాక్యానికి లోబడండి, ఆజ్ఞలు పాటించండి. ఇవి చేస్తే ఏంటి ప్రభువా నాకు కలిసి వచ్చేదంటే తలెత్తుకుంటావు. చేయకపోతే ఎక్కడా నాశనం అయిపోతావు. చెప్పండి, రాబోతున్న నిత్య నాశనంలో కూడా ఎగిరిపోతావు అనుకుంటున్నావు. అందుకే సత్క్రియ చేయి. దాని హృదయం మాటనకని ఎందుకు చెప్పాడు? ఆ హృదయం మాటనకు దానికి పాప స్వభావం ఉంది. ఆ మనస్సు మాటనకు, నీ కళ్ళు మాటనకు. నీ కళ్ళు నిన్ను అభ్యంతరపరిస్తే ఎంత సీరియస్ చెప్పాడంటే పీకే ఒకదాన్ని అన్నాడు ఆయన. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే చెప్పండి నరికి, అంటే నిజంగా నరికే మన కాదు, అంత సీరియస్గా ఉండాలి. ఆ హృదయాన్ని కళ్ళి వేసి పట్టు, ఆ నీ కాళ్ళకి కళ్ళి వేసి పట్టు అంటే ఇవన్నీ మనల్ని ప్రేరేపిస్తాయి. ఎందుకంటే ఈ దేహానికి ఆ స్వభావం సహజ సిద్ధంగా ఉంది. దాన్ని కంట్రోల్లో పెట్టాలంటే సిస్టమ్ లోపల నుంచి మారుతూ రావాలి. అది మారితేనే ఈ బాడీ కంట్రోల్లో ఉంటుంది. అందుకే నూతన జన్మ అంతర్గతంగా మార్పు స్టార్ట్ అవ్వాలంట. అందుకే ఆదాము స్వభావం మనందరికి ఉంది. ఆదాము స్వభావం మనందరిలో వ్యాప్తి చెందుతుంది. ఆదాము స్వభావం అందరిలో ఉంది కనుక అది క్రూర మృగంలాగా, అది భయంకరమైన జంతువులాగా, అది భయంకరమైన రాక్షసిలాగా ఉంది. ఆ స్వభావాన్ని నువ్వు కలిమేయాలి అంటే చెప్పండి సత్క్రియ చేయాలి. మీకు మాట చెప్పి నేను త్వరగా ముగిస్తాను. దానికి నీ ఎడలు ఏముందన్నాడు చెప్పండి. సేమ్ పదం మళ్ళీ ఎక్కడ వాడాడు చెప్పిన? అవ్వమ్మ దగ్గర వాడాడు. అవ్వనేమన్నాడు తెలుసా? నీ భర్త ఎడలా చెప్పండి నీకు వాంఛ కలిగిన. అంటే దాని అర్థం ఏంటి? ఆ మృగం సత్క్రియ చేయడం ఎలాగైతే కంట్రోల్లో పెట్టుకోవాలనుకుంటాదో, దెయ్యం ఎలాగైతే ఒకరిని వశపరుచుకోవాలనుకుంటుందో, పాప స్వభావంతో ఉన్న ప్రతి భార్య తన భర్తనే చెప్పండి గ్రిప్పులు పెట్టుకోవాలనుకుంటుందంట. అది మ్యాటర్ అక్కడ.
కానీ ఆడు ఉంటాడా? ఆడికి అయ్యేని బామ్మరుదాడు ఉంటాడా? ఉంటాడు చెప్పండి. ఆడుంటాడా? అంటే దేవుని స్వభావం ఏంటి? భార్య భర్తలకు ఒకరికొకరు చెప్పండి సాటైన సహకారం ఉండాలి, ఒకరికొకరు సహకరించుకుంటూ ఉండాలి, ఇద్దరు ప్రేమలో జీవమన కృపావరంలో కొనసాగి, ఇది దేవుని చిత్తం. ఒకరికి ఒకరు సాటైన సహాయంగా ఉండి, ఒకరు లోబడి, ఒకరు శిరస్సుగా ఒకరినొకరు గౌరవించుకు వెళ్ళాలన్న దేవుని చిత్తం అయితే, పాపం చేసిన తర్వాత మొదటి భార్య అయిన అవ్వలోకి ఏమొచ్చింది చెప్పండి? లోబడ్డం కాదు చెప్పండి, లోబడ్డం కాదు చెప్పండి, ఆయన్నే చెప్పండి గ్రిప్పులో పెట్టుకోలేదు. ఎందుకు ఆ పదం వాడుతున్నాడు? లోబడ్డం కాదు, మా ఆయన నా గ్రిప్పులో ఉండాలనుకున్న బుద్ధే బుద్ధి. నిజమైన దేవుడు కోరుకునే భారీ బుద్ధి ఏమంటుంది చెప్పనా? ఆయనకు లోబడి ప్రేమించి ఆయన గౌరవించి, ఇది దేవుడు కోరుకున్న బుద్ధి. సాటైన సహకారిగా ఉండాలన్న దేవుని బుద్ధి. కానీ దేవుడు కోరుకున్న బుద్ధి కాకుండా పాప స్వభావం బుద్ధి వస్తే ఎలా ఉంటారంటే, ఆవిడనేమో ఈడు కంట్రోల్లో పెట్టాలనుకుంటాడు, ఈవిడనేమో చెప్పండి ఆడి కంట్రోల్లో పెట్టుకుంటాడు, ఆయన్నేమో ఈవిడ కంట్రోల్ పెట్టదు. ఎవరికి ఎవరు కంట్రోల్లో ఉంటారా? ట్రాన్స్ఫార్మర్ పేలిపోవడం తప్ప ఉంటుంది చెప్పండి, ఉండరు. అందుకే సిన్ని మన కాపురాలు చెడగొడుతుంది, పాపం మన కాపురాలు చెడగొడుతుంది. ఎందుకంటే మన గ్రిప్పులో పెట్టుకోవాలనుకుంటున్నామే తప్ప లోబడి ప్రేమించి ఒకరినొకరు అర్థం చేసుకుని ఇలాంటి బంధాన్న నేను దూరం చేసుకోవాలనుకుంటున్నానని అలా ఉండాల్సిన కాపురం నేను గ్రిప్పులో పెట్టుకుని సంగతి ఏటో చూస్తాను, నువ్వు ఇలాగా నన్ను ఇబ్బంది పెట్టావంటే దిశ పోలీస్ స్టేషన్కి వెళ్తానంటాడు. ఏమంటాడు? ఎలకెలక అంటాడా? ఏమంటే చెప్పండి, వెళ్ళు నేను చేస్తాను, దెబ్బకి జైలుకి వచ్చేదాను అంటాడు. అండా నువ్వెలా తలతిక్కలు దానివో చెప్పండి. ఆడాడుతున్నా ఇద్దరులో అది ఉందా లేదా అని గుర్తుపెట్టుకోండి. దేవుని మనసు ఒకరినొకరు ఎదిరించుకోవడం కాదు, ఒకరినొకరు ద్వేషించుకోవడం కాదు, ఒకరినొకరు బెదిరించుకోవడం కాదు. మరి ఎంత కోపం ఉన్నా తర్వాత ఒకరినొకరు క్షమించుకోవాలి, ఎంత ద్వేషం ఉన్నా ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఎంత ఎలాగున్నా సాయంకాలం వచ్చేసరికి ఒకరిని ఒకరు అర్థం చేసుకుని సూర్యుడు అస్తమించే లోపు కోపతాపాలు పూర్తిగా చెప్పండి తగ్గిపోయి దేవుడు కోరుకునే బంధం. అందుకే అవ్వమ్మ దగ్గర నుంచి ఈరోజు అందరు అమ్మల దగ్గర వరకు ఉన్న బుద్ధుడు చెప్పనా, ఆయన నా మాటే వినాలి చెప్పండి, ఆయన నా గ్రిప్పులో ఉండాలంటే ఆయన గ్రిప్పులో ఉండడమ్మా పెద్దమ్మ, ఆయన గ్రిప్పులో ఉండడు. ఆయన్ని గ్రిప్పులో ఉండాలి అంటే చెప్పండి నువ్వు సత్క్రియ చేయి, నువ్వు వాక్యానికి లోబడు, నీ ప్రవర్తనలో వాక్యం చూపిస్తే ఆయనకి ఏ చిట్కాలు చెప్పకూడదు. కానీ నీ వాక్య సంబంధమైన ప్రవర్తన ద్వారా నువ్వు నోటుతో చెప్పకుండానే నీ ప్రవర్తన ద్వారా నీ భర్తను నీ వైపుకు తిప్పుకొచ్చు అన్నాడు పేతురు గారు. గుర్తుపెట్టుకో, ఇది పాటించాలి. భార్య నీ మాట వినకపోతే నీ ఉత్తమమైన ప్రేమకి, నీ అనురాగానికి, నువ్వు చూసే విధానానికి, నువ్వు పోషించే విధానానికి ఫిదా అయిపోయి ఇలాంటి ఆయన నేను బాధ పెట్టకూడదు, నీ ప్రేమను బట్టి ప్రవర్తన బట్టి ఆమె నీ వైపుకు తిరగాలి. ఇది మనకు నేర్పించాడు ఆది కాలం నుంచి. అది మిస్ అయిపోయింది, అక్కడి నుంచి పాడైపోయింది. ఇది మనం ముగించుకుందాం. అక్కడి నుంచి పాడైపోయిన ఈ స్వభావం అందరికీ చెప్పండి సంప్రాప్తం అయ్యింది. ఇప్పుడు బాగానండి, ఇప్పుడు నిన్ను నేను రక్షించాలన్నా నాకా బుద్ధి ఉంది, నన్ను నువ్వు రక్షించాలన్నా నాకా బుద్ధి ఉంది, మీకా బుద్ధి ఉంది, అందరికీ బుద్ధి ఉంది, ఏ భేదం లేదు. అందరికీ ఆ స్వభావం, ఆ క్రియలు నడుస్తున్నాయి. ఇప్పుడు చెప్పండి, ఎంతమందిని రక్షించాలి అంటే ఇంకొక మనిషి రక్షించగలడా? నా మాటలు అర్థమవుతుంది లేదు. ఈ పాప బీజం నుంచి, అంటే ఈ పదం మీకు కావాలని కాంటెక్స్ట్కి సందర్భం కాకపోయినా ఉపయోగిస్తున్నాను. పాప స్వభావం నుంచి ఉన్న ఈ మనుషులు ఇదే పాప స్వభావంతో ముడిపడిన మరో మనిషి మనల్ని రక్షించగలడు. ఆడు పాపేగా, ఈడు పాపే, ఆడు పాపే, అందరం పాపలమే. అందరం ఏకముగా త్రోవ తప్పి చెప్పండి పనికి మాలిన వారం అయ్యాం. దేవుడు ఎతికే వాళ్ళు ఏమో వాదోపవాదములు ఎందు చెప్పండి వ్యర్థులైపోయాం. పాప స్వభావంతో ఉంది. ఎంత పాప స్వభావంతో ఉన్న మనల్ని రక్షించాలి అంటే కయ్యేనిని ఏబేలు రక్షించలేడు, ఏబేల్ని కయ్యేలు రక్షించలేడు, ఆదాముని నోవహు రక్షించలేడు, నోవహుని అబ్రహాము రక్షించలేడు, ఎవరిని ఎవరో రక్షించలేదు. మనల్ని అందరినీ రక్షించాలి అంటే ఆ దేవుడే రక్షించాలి. ఇప్పుడు ఆ దేవుడు ఎలలోనికి వచ్చాడు. దేవుడు అనే సౌండ్లో మనం మాట్లాడుకున్న దీని ముందు డాక్టరీన్, దేవుడు అనే సౌండ్లో డీప్గా వెళ్ళిపోతే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, కుమారుడైన దైవం భూమి మీదకి వచ్చాడు.
ఎలా వచ్చాడు? మానవుడిగా వచ్చాడు. మానవుడిగా వచ్చిన వాడు ఎలా ఉన్నాడు? అటు మానవుడుగాను చెప్పండి, ఇటు దేవుడుగాను ఉన్నాడు. ఎందుకు? మానవుడిని మానవుడుగా రక్షించడానికి మానవుడుగాను, రక్షించవలసిన అంత గురుతర భాగ్యం అనే పదం కన్నా ఇంత గురుతర బాధ్యత, లేదా ఇంత విశ్వవ్యాప్తికి వ్యాపించిపోయిన ఈ పాపాన్ని ఒకేసారి ఇంతమంది పాపాన్ని తీయాలి అంటే దేవుడుగాను రావాల్సి వచ్చింది. ఇప్పుడు మీకు డౌట్ రావాలి, అవి మేము చూస్తూ విందాం. మరి అలాగైతే ఆదాము నుంచి మనం అందరము పాప స్వభావంతో ఉంటే పుట్టిన ప్రతి ఒక్కరూ ఆ ఫెడరల్ హెడ్ కిందకే వస్తే యేసు ప్రభు ఎవరికి పుట్టాడు చెప్పండి? మరియమ్మకు పుట్టాడు. ఇప్పుడు ఈయన కూడా ఎవరి కిందకి రావాలి చెప్పండి? ఆదామడే ఫెడరల్ హెడ్ కిందకి రావాలా? వస్తే అప్పుడు ఈయన ఫెడరల్ హెడ్ అవుతాడా? అప్పుడు ఈయన మరొక ఆదాము అవుతాడా? ఈయన కూడా ఈ మొదట ఆదాము కిందకే వస్తే ఈయన పైనుండి వచ్చిన ఆదాము అవుతాడా? నా మాటలు అర్థమవుతున్నాయా? ఈయన పైనుండి వచ్చిన ఆదామా, లేదా మనలాగే మరియమ్మకు పుట్టినవాడా? అంటే స్త్రీ పురుషుల కలయిక వలన పుట్టినవాడంటే ఆయన స్త్రీ పురుషుల కలయిక వలన పుట్టినవాడు కాదు. జన్మ పాపం ఉంది, బాగా వినాలి, ఈ పదం తప్పు. జన్మ పాపం ఉంది అని చెబుతున్న చాలామంది ఈ వాక్యాన్ని జన్మ పాపం ఉంది అనడానికి, యేసుక్రీస్తు వారిని తప్పించడానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. వారు ఎత్తుకుంటున్న దాంట్లోకి ఈ రెఫరెన్స్ సూట్ అవ్వదు. రెండవది, వారు ఎత్తుకుంటున్న దాన్ని ఇలా జీలాజికల్గా లేదా బయాలజీలో విడదీయడానికి వారు ఇచ్చే వివరణ దీన్ని ఎలా వెళ్ళకూడదు. మరి ఎలా వెళ్ళాలి చూద్దాం. ఒకసారి మీరు గమనించండి. మీరు జాగ్రత్తగా చూస్తే మనకు అర్థమయ్యే భాషలో నేను మాట్లాడతాను. తమ్ముడు ఇక్కడ ఉన్నాడు, తమ్ముడు కూడా తెలుసు, చాలామంది కాస్త చదువుకున్న వాళ్ళకి ఎవరికైనా అర్థం అవుద్ది. ఈ పిండోత్పత్తి శాస్త్రం ఏదైతే ఉందో తల్లి బిడ్డకి సంబంధించిన ఒక శాస్త్రం ఇది. ఈ గైనకాలజీ సబ్జెక్ట్ మనం మాట్లాడుకుంటే మనకు అవసరమైన విషయాలు మాట్లాడదాం. తల్లి రక్త ప్రసరణ వ్యవస్థ నడుస్తుంది చూడండి. అక్కడ ఏరం మార్క్ తిప్పుతాముడు, అక్కడ తల్లి రక్తం, అక్కడ ఆ తల్లి రక్తం చూసారా? దాని చుట్టూ ఒక వలయంలా ఉందో మీరు చూసారా? వలయంలాగా. ఆ వలయాన్ని ఏమంటారంటే మన వాడికి భాషలో గర్భసంచి పై పొర, అంటే గర్భసంచి పైన ఉపరితలం. ఈ గర్భసంచి ఏదైతే ఉందో దాని చుట్టూ తల్లి రక్తం నడిచే ఒక లేయర్లాగా ఒక ట్రాక్ నడుస్తుంది. మరో మాట చెప్తున్నానండి, ఈ తల్లి రక్తం అక్కడ వరకే నడుస్తుంది తప్ప ఆ రక్తం బిడ్డ కలవకుండా ఆ సంచి ఆపేస్తుంది. ఒకవేళ తల్లి రక్తం కనుక బిడ్డకు కానీ కలిసింది అనుకోండి, బిడ్డ అయినా చనిపోతారు చెప్పండి, తల్లి అయినా చనిపోతారు, లేదా చెప్పండి ఇద్దరు చనిపోతారు. అంటే దేవుడి సృష్టి ఎంత గొప్పతో చూడండి. తల్లి రక్తము బిడ్డకు కలవదు, బిడ్డ రక్తము చెప్పండి తల్లికి కలవదు. బాగా మన సృష్టి, మనం పుట్టే విధానం. తల్లి రక్తము బిడ్డకు కలవదు, బిడ్డ రక్తము చెప్పండి తల్లికి కలదు. అంటే ఒకరి రక్తం ఒకరు కలదు. ఒకవేళ ఒకరి రక్తం ఒకరు కలిసిందో చచ్చిపోతారు. ఇప్పుడు మీకు డౌట్ రావాలి, మరి బిడ్డకి రక్తం ఎలా వస్తుంది? అదే విచిత్రం. ఆ బిడ్డకి సోలాలు గర్భమంది ఎముకలు ఎలా వస్తాయి? అదే విచిత్రం. ఆ మనిషి ఎలా తయారవుతాడో అదే విచిత్రం. బాగా తల్లి పోలికలు రావచ్చేమో కానీ, తండ్రి పోలికలు రావచ్చేమో కానీ, రంగు రావచ్చేమో కానీ, ఈ బాహ్య శరీర పోలికలు రావచ్చేమో కానీ మనకు కనబడవలసింది రక్తము రాదు, అలవాట్లు రావు. ఇంకా గమనించండి, ఇంకా విషయం ఏంటంటే రక్తమే కాదు, మరో మాట చెప్పాలంటే ఆవిడికి సంబంధించిన డిఎన్ఏ కూడా గుర్తుపెట్టుకోండి. ఆ డిఎన్ఏలో కోపము, బాగా వినండి, ప్రేమ, నీతి, అనీతి ఇలాంటివి డిఎన్ఏలో కూడా కంటిన్యూ అవ్వవు. డిఎన్ఏలో ఏమొస్తాయి చెప్పనా? ఆకలి చెప్పండి, దప్పిక చెప్పండి, రంగు చెప్పండి, జుట్టు అచ్చా నాన్నలాంటి జుట్టే,
చాలా అమ్మలాడుకోలే. డిఎన్ఏలు ఇవి వస్తాయి, కానీ డిఎన్ఏ ఏమి రావంటే ఎమోషన్స్ రావు. ఇంకా రావాలంటే మారల్ వాల్యూస్ రావు. నీతిని జరిగించాలి, అనీతిని జరిగించాలి, ఇది రాదు. అంటే మీరు గమనించండి, ఇది మనకి ట్రావెల్ అవ్వదు. కానీ మనకి ఏది ట్రావెల్ అవుతుందంటే మానవ నైజం ట్రావెల్ అవుతుంది. నేను త్వరగా ముగిస్తాను, గమనించండి. మనకే ఈ నైజం రాకపోతే, మనకే మీరు గమనించండి, మనకే తల్లికి సంబంధించిన లక్షణాలు రాకపోతే, మనకే ఇవి అవ్వకపోతే, యేసుక్రీస్తు వారి పుట్టుకలో ఆయన పుట్టుక ఒక అద్భుతంగా జరిగింది. ఇప్పుడు చెప్పండి, ఆయన వ్యవస్థ నడుస్తున్నప్పుడు మనకు కనబడాల్సింది ఏంటంటే ఆయన పుట్టుకలో పురుష సంబంధమే లేదు. ఆయన పుట్టుకలో తల్లి సంబంధం ఉన్నట్టు మనం కనబడుతున్నా చెప్పండి, తల్లి సంబంధమే లేదు. నేనేం చెప్తున్నానంటే, పుట్టేసిన ప్రతి ఒక్కరికి ఆదాము స్వభావం వస్తుందనే మాట కన్నా ఆదాము అనే తలకాయ కింద ఉన్నాం కాబట్టి చెప్పండి అందరికీ. అంటే మన ఫెడరల్ హెడ్ కనుక ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఆ ఫెడరల్ హెడ్ కిందకి ఎవరు వెళ్ళరు చెప్పండి, ఈయన వెళ్ళడు. ఈయన ఆదాము సంతతిలో బేజం నుంచి పుట్టినవాడు కాదు. ఈయన ఆదాము సంతతిలో తండ్రులు దాటుకుని వచ్చాడన్న ఈ లౌకికమైన భావజాలంతో ముడిపడిన ఈ పదాలు ఏవి ఆయనకు వర్తించవు. ఇది ఏది కాదు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడంటే చెప్పండి, పైనుండి వచ్చాడు. అందుకే ఆయన గురించి రాయబడుతున్నప్పుడు డాక్టర్ లూకా గారు ఏమంటాడంటే, పుట్టబోవు శిశువు చెప్పండి పరిశుద్ధుడు. ఎలా పరిశుద్ధుడు? అటు ఆదాము స్వభావం కానీ ఆయనకి ఏ స్వభావం కానీ అంటది, కానీ ఆయన స్వభావం పరిశుద్ధమైనది, ప్రత్యేకమైనది. ఏది ఆయనకి అంటదు, ఏది ఆయన దగ్గరికి రాదు. ఆయన దరిదాపుల్లో కూడా ఏది రాదంటే ఆయన ఫెడరల్ హెడ్ కిందకి రాదు, ఆయన ప్రత్యేకంగా వచ్చాడు. ఇంకా మీకు అర్థం కావాలంటే, మరి తల్లి గర్భంలో మరియమ్మ గర్భంలో పుట్టినప్పుడు ఏదో ఒక కణ వ్యవస్థ ఆయనకి వర్తిస్తుంది. అంటే ఏ కణ వ్యవస్థ వర్తిస్తుంది? ఆక్సిజన్ తీసుకుంటాడు, గ్లూకోజ్ తీసుకుంటాడు, ఆమ్లాలు తీసుకుంటాడు, మరియమ్మ నుంచి ఇవే తీసుకుంటాడు తప్ప ఇంతకు మించి ఇంకేమన్నా తీసేసుకుంటాడా? ఉదాహరణ చెప్తాను, చెప్పాను, మీకు చెప్పి నేను ముగిస్తాను. ఒక ఇత్తనం ఈ భూమిలో పాతామనుకోండి, ఇత్తనాన్ని భూమిలో పాతితే ఇత్తనానికి పచ్చని ఆకు వస్తుంది, విత్తనానికి పచ్చని కొమ్మ వస్తుంది, విత్తనానికి చక్కటి పువ్వులు వస్తాయి, విత్తనానికి చక్కటి ఫలభరితమైన ఫలములు వస్తాయి. నడుపుతున్నాను. ఆ లక్షణాలన్నీ చెట్టుకున్నాయి. ఆ చెట్టు మూలం విత్తనం ఉంది. ఆ విత్తనం ఎక్కడ పండింది చెప్పండి? భూమిలో పడింది. ఇప్పుడు అడుగుతున్నాను, ఆకులు భూమికి ఉన్నాయా? కానీ విత్తనానికి వచ్చాయి. కొమ్మలు భూమికున్నాయా? కానీ విత్తనానికి వచ్చాయి. వేర్లు భూమికున్నాయా? కానీ విత్తనం వచ్చంటే భూమిలో మొలిసిన దానికి ఏ లక్షణాలు రాలేదు చెప్పండి. అది భూమిలో మొలిసిన భూ లక్షణాలు దానికి ఎలాగైతే రాలేదో, ఇది మీకు అర్థమైతే ఇక్కడ భూమి ఎవరు చెప్పినా మరియమ్మ, విత్తనం ఎవరు తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన ఆమె గర్భంలో పుట్టిన చెప్పండి, ఆయనకు ఆ లక్షణాలు ఏవి వర్తించు, ఏవి రావు ఆయనకి. ఎందుకంటే ఆయన పైనుండి వచ్చాడు. మనం చెప్పండి ఆదాము ఫెడరల్ హెడ్ కింద నుంచి వచ్చాం. అందుకే కొరింథీ పత్రికలు ఏమంటారంటే ఆయన పైనుండి వచ్చినాడు. మొదటి ఆదాము భూ సంబంధమైన వాడు, కడపటి ఆదాము చెప్పండి పర సంబంధమైన వాడు. ఈ ఆదాము పైనుండి వచ్చినవాడు. మన డిస్కషన్లో తమ్ముళ్ళు ఒక ప్రశ్న అడిగారు, మరి అలాగైతే ఆయన ఆదాము నుంచి రాకపోతే మరి ఎందుకు చచ్చిపోయాడు అని అడిగారు. చావు ఎలా వచ్చింది? ఒకని ద్వారా పాపమును చెప్పండి, పాపము ద్వారా చెప్పండి మరణమును. ఇప్పుడు మరణం ఒక్కని ద్వారా వస్తే, ఆ ఒక్కని ద్వారా వచ్చిన మరణం చిన్నపిల్లల మీద కూడా సంప్రాప్తమైతే, మరి యేసుప్రభు కూడా చనిపోయాడంటే, ప్రత్యేకించి యేసుప్రభు కూడా చనిపోయాడంటే, మరి మరణించాడంటే ఎవరి కిందకి వెళ్ళినట్టు? ఆదాము కిందకి వెళ్ళినట్టేగా అంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఆదాము తెచ్చిన శిక్షాస్మృతితో వచ్చిన మరణాన్ని బట్టి మరణించాడా? మిమ్మల్ని అడుగుతున్నాను చెప్పండి. ఆయన ఆదాము తెచ్చిన శిక్షాస్మృతిని బట్టి, అంటే శిక్షతో ముడిపడిన ఆ మరణాన్ని బట్టి మరణించాడా? అదే కారణంతో మరణించాడా? లేదా పాపాల కొరకు మరణించాలనుకున్నాడు గనక మరణించాడు? చెప్పండి.
మీకు మాట చెప్తున్నా, 3 మేకులు వేసేసారు కాబట్టి చచ్చిపోలేదు ఆయన. చనిపోవాలనుకున్నాడు గనక చనిపోయాడు. 3 మేకులు కదా అయ్యా, నువ్వు 300 మేకులు వేసినా ఆయన చనిపోవాలనుకుంటేనే చనిపోతాడు. మరి చెప్తున్నా, రోమా ప్రభుత్వం సిలివేసింది కాబట్టి చనిపోలేదు. 3 గంటలకి చనిపోవాలనుకున్నాడు కనుకే చనిపోయాడు. అందుకే ఆయన ఏమంటాడంటే, ప్రాణం పెట్టుటకును ప్రాణం తీసుటకును చెప్పండి నాకు అధికారం కలదు, నా ప్రాణం తీయడానికి ఎవరికి. ఇప్పుడు చెప్పండి, 3 మేకులు వేస్తే ఎవడు నా ప్రాణం తీయలేడు, నన్ను చంపేస్తే ఎవడు నా ప్రాణం తీయలేడు, నన్ను చంపేద్దాం అనుకున్నా ఎవరు నన్ను సావు నా మీద తీసుకురాలేడు. నేను చనిపోవాలనుకుంటున్నాను కనుక చెప్పండి చనిపోయాను. ఇప్పుడు చెప్పండి, తానంతట తాను చనిపోయాడు. ఎందుకు చనిపోవాలనుకున్నాడంటే, మనందరి మీద పాపం వెళుతుంది, ఈ పాపానికి జీతం ఉంటుంది, దాని పేరు మరణం. ఆ మరణంతే కానీ, ఆ మరణ శిక్ష మనం అనుభవిస్తే కానీ పాపానికి చెల్లుబాటు కాదు. ఈ పాపపు చెల్లుబాటు పోవాలి అంటే మరణించాలి. అందుకే మనందరి మీదకి వచ్చిన దోషకృత్యము, మనందరి మీద ఏలుతున్న ఈ పాపకృత్యము, దీని అంతటికి ఆయన జవాబు చెప్పాలి అంటే మనందరి పాపాలు ఆయన మీద వేసుకుని, పాపమెరుగని ఆయన, పాపం లేని ఆయన, నిష్కలంకుడైన ఆయన, పరిశుద్ధుడైన ఆయన మన నిమిత్తము చెప్పండి పాప అయ్యాడంట. నిజానికి ఆయన పాప కాదు, ఆయన దొంగ కాదు, ఆయనకి పాప స్వభావం ఉందా లేదు, కానీ మనందరి భారాల మీద వేసుకుని పాపమెరగని ఆయన, పాపం లేని ఆయన మన నిమిత్తం పాపిగా రిప్రజెంట్గా నిలబడ్డాడు. అంటే ఈ మనిషి తెచ్చిన పాపానికి ఇవన్నీ మీదేసుకుని ఆ మనిషి తీయలేడు ఇంకా. ఎందుకంటే ఆ మనిషి తేవడం అయితే తెచ్చాడు, కానీ తీయడం తన వల్ల. ఇప్పుడు ఆ ప్రతినిధి తెచ్చిన ఈ తప్పులన్నీ ఈయన ప్రత్యేకమైన ఫెడరల్ హెడ్గా నిలబడి ఈ తప్పులన్నీ ఈ అడ్డ మీదేసుకోవడం ప్రారంభించారు. అంటే ఆయన చేసిన తప్పుని చెప్పండి తలకాయగా ఈయన మోయడానికి వచ్చాడు. ఇప్పుడు మీకు డౌట్ రావాలి, అంటే పాపం వలన వచ్చిన జీతం మరణం అయితే, ఆ పాపం వల్ల వచ్చిన మరణాన్ని ఆయన భరించేస్తే, ఆ పాపం వల్ల వచ్చిన శిక్షణ ఆయన తీసేస్తే, ఇంకా యేసుప్రభువుని నమ్ముకున్న వారు ఏమవ్వకూడదండి చెప్పండి? ముఖ్యాంశాలు మరోసారి చెప్పండి. మరణించకూడదుగా. ఇప్పుడు చేతిలో చెప్పండి, మరి మరణిస్తామా మరణించమా? ఆయన ఎవడో చెప్పాడు హైదరాబాద్లో కూడా, ఆయన పేరు కిషోర్. ఏం కిషోర్ అని అడగండి. ఆయన కరోనా టైంలో ఏమన్నాడంటే, మన చర్చికి వచ్చిన వాళ్ళు 150 సంవత్సరాలు బతుకుతాడు అన్నాడు. ఎంత భయం లేని స్టేట్మెంట్ చూడండి. ఆయన చర్చిలోనే కేసులు ఎక్కువైపోయింది, కరోనా కేసులు. మన చర్చికి వచ్చిన 150 కేసులు అంటే వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళని జాయిన్ చేశారు ముందు హాస్పిటల్లో. నేను మళ్ళీ అడుగుతున్నాను, ఎందుకంటే యేసుక్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి మరణం లేదని ఆ రెఫరెన్స్, అదే దాని అర్థం. ఇప్పుడు మన ప్రశ్న, యేసుప్రభువుని నమ్ముకుంటే మరణం రాకూడదు, ముగిద్దాం. యేసుప్రభువుని నమ్ముకుంటే మరణం రాకపోతే మరి మరణిస్తున్నాంగా. ఆయన ఒక మాట అన్నాడు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరణించినను తిరిగి లేస్తాడు. అంటే ఆ మాట నీకు అర్థం కావాలి. ప్రస్తుతానికి మనం చనిపోతున్నామేమో కానీ బైబిల్ దానికి ఒక పేరెట్టింది, నిద్రిస్తున్నారు. ఎవరి యందు? క్రీస్తునందు నిద్రిస్తున్నారు. అంటే మొదటి రాకళ్ళు వచ్చినప్పుడు పాపానికి జీతమైన దానికి రుణం కట్టాడు. రెండవ రాకళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే, ఆ కొరింథీ పత్రిక 15వ అధ్యాయం అంతే, మొదటి రాకళ్ళు వచ్చినప్పుడు పాపాన్ని తీసేశాడు, రెండవ రాకళ్ళు వచ్చినప్పుడు దాని వలన జీతమైన మరణాన్ని చెప్పండి పూర్తిగా తీసేస్తాడు. అప్పుడు ఆ రెఫరెన్స్ ఏంటి చెప్పిన, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు మరణించినను తిరిగి లేస్తారు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు మరణించి తిరిగి, అంటే ఆదాము వలన వచ్చిన మరణము యేసుక్రీస్తు వారి ద్వారా చెప్పండి పునరుద్ధానం. ఇందుకు యేసుప్రభువుని నమ్మాలి. ఇప్పుడు చెప్పండి, పాపము ఒకని వలన వచ్చింది, మరణము ఒకని వలన వచ్చింది. ఇప్పుడు బాగానండి, ఆ ఒకని వలన వచ్చింది, ఈ ఒక్కడు వచ్చి అందరి మీద ఉన్నది ఏం చేశాడు చెప్పండి, తీసేశాడు. మీకు డౌట్ రావాలి, అంటే ఆదాము వలన వచ్చిన అందరికి వచ్చేస్తే మరి యేసుక్రీస్తు వారు మరణించినప్పుడు ఆటోమేటిక్గా అందరికీ మరణం పోవాలిగా, అందరికి పాపం పోవాలిగా. మళ్ళీ నమ్ముకునే కాన్సెప్ట్ ఏంటంటారు, గుర్తుపెట్టుకోండి. దాని అర్థం ఏంటంటే, ఆ నికోదేముతో యేసుప్రభువు వారు మాట్లాడతాడు, ఏమంటాడంటే, ఒకడు క్రొత్తగా జన్మిస్తే కానీ, అంటే ఆల్రెడీ ఒక జన్మించేసావు నువ్వు. ఏంటి? ఆదాముకు జన్మించావు, స్వభావంలో జన్మించావు, పాత స్వభావంలో జన్మించావు, అది పోయి మళ్ళీ క్రొత్తగా జన్మించాలి. ఎక్కడ జన్మించాలి చెప్పండి?
యేసుక్రీస్తునందు జన్మించాలంటే ఇది నీకు అట్రాక్ట్ అవ్వాలి అంటే నువ్వు అక్కడ పుట్టావుగా, ఆదాము యందు పుట్టావుగా, ఆదాము యందు పుట్టిన మనం చెప్పండి యేసుక్రీస్తునందు కూడా పుట్టాలి. అంటే ఎక్కడ పుడితే కానీ నిత్య జీవం రాదు, ఎక్కడ పుడితే కానీ మరణం మీద విజయం రాదు. ఎక్కడ గనక పుట్టకపోతే కయ్యేనుగు పట్టిన భ్రష్ట స్వభావం నిత్య నరకంలో కూడా మనం ఈడ్చుకొని చెప్పండి పోతుంది. ఇప్పుడు చెప్పండి, పాప శాస్త్రంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆదాము చేసిన తప్పు అందరికీ చెప్పండి సంప్రాప్తమైంది. యేసుక్రీస్తు వారు తెచ్చిన పుణ్యకారము ఆయన యందు జన్మిస్తే అందరికీ, ఎంతమంది వచ్చినా అందరికీ చెప్పండి సంప్రాప్తం అవుతుంది. అర్థమైన వారు ధన్యులు, అర్థం కాని వారు మీ ఆత్మలకు మీరే ఉత్తరవాదులు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. మోకాళ్ళు వేయగలిగిన వారు మోకాళ్ళు వేయండి, మోకాళ్ళు వేయలేని వారు లేచి నిలబడండి. ఎన్న వాక్యాన్ని మీ మదిలోకి తెచ్చుకోండి. ఎవరు ఎన్ని చెప్పినా దేవా నీ ఎదుట మేము ఏ విధంగా నడుస్తున్నామో మా పాత రోత జీవితం ఏంటో మాకు అర్థమవుతుంది అని ఖచ్చితంగా మీకు అనిపిస్తే దేవుని ఎదుట ఒప్పుకోండి. ఎవరు అటు ఇటు చూడొద్దు, ఎవరితోనూ మాట్లాడొద్దు. ప్రభు అని యేసుక్రీస్తునందు నికోదేముతో చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుని, ప్రభువా నీ రాజ్యంలో నేను మరింత నూతనంగా జన్మించాలి ప్రభు అని ఒప్పుకోండి.